Okay, fine. So last week question solve chesi, I told you people to send me the solution, but I have seen that everything is from ChatGPT. Congratulations, you're never gonna learn. ఓకే, దట్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. చాట్ జీపీటీని అడిగి నాకు కొంతమంది ఏం చేస్తారంటే హియర్ ఇస్ ద కోడ్ అంటది కదా చాట్ జీపీటీ ఫస్ట్ లో స్టార్టింగ్ లో, అది కూడా కాపీ చేసి పేస్ట్ చేశారు. ఓకే, అండ్ ఆల్సో నేను ఫంక్షన్స్ అసలు మీకు తీసుకోనే లేదు, మొత్తం పాస్వర్డ్ అంతా తీసుకెళ్లి ఫంక్షన్ లో పెట్టారు, ఎలానో నాకు కూడా తెలియట్లా. ఓకే, సో కాపీ పేస్ట్ చేయడం మాత్రమే వచ్చు మనకి, ట్రై చేయము. ఎవరో ఒక ఇద్దరు మాత్రం నాకు పర్సనల్ చాట్ లో పంపించారు, గీత ఐ గెస్, and like a few and two more people who have really tried it. Okay, others you copy pasted from chat gpt that I already know. Okay, so I'm not going to give any points for that. ఓకే, సో ఐ డోంట్ వాంట్ దిస్ టు బి రిపీటెడ్ గైస్. సో నేను ఏమైనా హోంవర్క్ అసైన్ చేశానంటే నెక్స్ట్ టైం నుంచి నాకు మీరు దాన్ని ప్రోగ్రామ్స్ విండోలో రన్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాలి. ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉన్నాయా? నాకు కోడ్ కాపీ పేస్ట్ చేసి చాట్ జీపీటీలో సెండ్ చేయొద్దు. ఓకే, ఐ వాంట్ యూ టు రన్ ఇట్ ఇన్ ప్రోగ్రామ్ ఇస్ ఇన్ ద మొబైల్ ఇట్ సెల్ఫ్, టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ సెండ్ ఇట్ టు మీ ఇన్ ద చాట్. రిప్లై చేయొద్దు, జస్ట్ సెండ్ ఇట్ టు మీ ఇన్ ద చాట్. ఓకే, సో నెక్స్ట్ టైం డోంట్ రిపీట్ దిస్. ఐ డోంట్ వాంట్ ఎనీ ఆన్సర్స్ ఫ్రమ్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీ ఆ మొత్తం ఆన్సర్ ఇస్తుందంటే దెన్ వై యూ ఆర్ లెర్నింగ్ దిస్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే, ఐ know this is the last day of the year and you're getting a lot of scoldings, but still I want you people to learn, that's why. Okay, so whatever I do, it's for your sake. Let's get to the class then. దానికి సొల్యూషన్ చెప్పేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో వాట్ వాస్ ద క్వశ్చన్ గైస్? కెన్ సంబడి రీడ్ ద క్వశ్చన్, పాస్వర్డ్ క్వశ్చన్? నేను క్వశ్చన్ సెండ్ చేస్తాను కదా చాట్ లో, ఎవరైనా రీడ్ చేయండి, కమాన్. Yes, ma'am. Today, మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. ఎవరు yes, మాట్లాడాలో ma'am. వాళ్ళు చేసి మాట్లాడండి. Write a code to validate the password. ఓకే, Should వాట్ ఇస్ contain ద one. ఫస్ట్ క్వశ్చన్? Yes, ma'am. What is the first Condition is should contain one number, ma'am, should contain one number? and should not contain white spaces. No white spaces. Length should be more than four characters. Length should be More than four characters, ma'am. greater than 4 characters. Yes, Okay, ma'am. so ఇంతే కదా. సో యూ ఆల్రెడీ నో వైట్ స్పేసెస్ నంబర్, ఇవి పాట పాడగలరా? ఈ రెండిటికి కూడా మనకి ఇటరేషన్ కావాలి. ఓకే, ఆ, ప్రతి క్యారెక్టర్ని మనం సర్చ్ చేయాలన్నమాట. సో నేను ఏం చెప్పానంటే ఫ్లాగ్ సిస్టమ్ యూస్ చేయడం చెప్పాను, సింపుల్ అంతే. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, సో పాస్వర్డ్ తీసుకోవాలి. పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు, ఐ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్, సో ఎంటర్ ద పాస్వర్డ్. సో పాస్వర్డ్ దేంట్లో సేవ్ అవుతుంది? ఇప్పుడు పీడబ్ల్యూడిలో సేవ్ అవుతుంది. ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ అయిన తర్వాత మీకు బేసిక్ అంతా తెలుసు. ఇఫ్ ఓకే, లైక్ షుడ్ వైట్ స్పేసెస్ ఉంటే ఇన్వాలిడ్ రావాలి. సో స్పేస్ ఇన్ పీడబ్ల్యూడి ఉంటే ఓకే, సింప్లీ ప్రింట్, ఆర్ వీ కెన్ యూస్ ద ఫ్లాగ్ సిస్టమ్. ఓకే, సో ఫ్లాగ్స్ నేను 3 ఫ్లాగ్స్ క్రియేట్ చేస్తాను, మొత్తం ఫ్లాగ్స్ లోనే పెడతాను. సో వైట్ స్పేస్ డబ్ల్యూటీ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ నేను 0 అని ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు వైట్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 1 చేసేస్తున్నాను, అంటే వైట్ స్పేస్ ఉంటే. ఓకే, సో వైట్ స్పేస్ ఉండకూడదు అంటే నాట్ ఇన్ చెక్ చేయొచ్చు మీరు. ఓకే, సో నాట్ ఇన్ అంటే we can go with 1 if space is not in password. Okay, next one is should contain one number. Okay, so దీనికి మనం ఇటరేషన్ చేయొచ్చు. సో ఫర్ I in pwd, ఓకే, ఇఫ్ I డాట్ ఈజ్ డిజిట్, ఇది ఆల్రెడీ మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేర్పించాను. ఈ డిజిట్ అయితే, సో దీనికి నేను ఇంకో ఫ్లాగ్ యూస్ చేస్తాను, డిజి. డిజి అన్న ఫ్లాగ్ కూడా నేను 0లో పెట్టుకుంటాను. ఒకవేళ డిజిట్ ఉంటే డిజి అన్న ఫ్లాగ్ ని నేను 1 చేసుకుంటాను. ఓకే, సెకండ్ చెక్. ఇప్పుడు థర్డ్ చెక్ ఏంటి మనకు కావాల్సింది? లెంత్ షుడ్ బి గ్రేటర్ దెన్ 4. లెంత్ తక్కువ ఉంటే ఇన్వాలిడ్ కదా. సో ఇప్పుడు నేను ఇదంతా కలిపి ఒక దాంట్లో పెట్టేసుకుంటాను అనమాట.
ఓకే, సో లెంత్ ఆఫ్ పీడబ్ల్యూడి ఈస్ గ్రేటర్ దాన్ 4 అయితే, దిస్ యూ కెన్ రైట్ ఇట్ డైరెక్ట్లీ, బట్ ఎనీవే నేను అన్నిటికీ కూడా ఫ్లాగ్స్ యూస్ చేస్తాను కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అని పెడుతున్నాను. ఇప్పుడు ఇది గ్రేటర్ దెన్ 4 అయితే ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 చేసేస్తాను. ఓకే, సో 3 సెక్షన్స్ అర్థమయ్యాయా? ఫ్లాగ్ సిస్టమ్ యూస్ చేశాను అంతే నేను, 3 ఫ్లాగ్స్. ఓకే, సో వైట్ స్పేస్ లేకపోతే 1 చెయ్యి, ఓకే డిజిట్ ఉంటే 1 చెయ్యి, పాస్వర్డ్ గ్రేటర్ దెన్ 4 అయితే 1 చెయ్యి. ఇప్పుడు నేను ఫైనల్ చెక్ ఏం చేస్తానంటే అండ్ యూస్ చేయాలి. ఇప్పుడు వైట్ ఫ్లాగ్, ఓకే, అండ్ డిజి ఫ్లాగ్, అండ్ ఓకే ఎల్ ఫ్లాగ్, ఇవన్నీ కూడా ఆల్ ద ఫ్లాగ్స్ అండ్ యూస్ చేశాను అనమాట. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ వ్యాలిడ్ పాస్వర్డ్ అన్ని చెక్ అయితే. ఓకే, ఎల్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ప్రింట్ ఇన్వాలిడ్, అన్ని 1 అవ్వాలి. ఓకే, వైట్ స్పేస్ ఉండకపోతే, నాట్ ఇన్ అయితే, ఇప్పుడు వైట్ స్పేస్ లేకపోతే 1 అవ్వాలి, డిజిట్ ఉంటే 1 అవ్వాలి. ఓకే, అండ్ లెంత్ ఆఫ్ ద పాస్వర్డ్ గ్రేటర్ దెన్ 4 అయితే ఇది 1 అవ్వాలి. అన్ని 1 అయితేనే నాకు వ్యాలిడ్ అని ప్రింట్ అవ్వాలి, లేకపోతే ఇన్వాలిడ్ అని ప్రింట్ అవ్వాలి, సింపుల్. ఓకే, సో ఇది ఇప్పుడు నేను రన్ చేస్తాను. సో VFRT4. ఓకే, సో ఇది ఇప్పుడు వ్యాలిడ్ పాస్వర్డా ఇన్వాలిడ్ పాస్వర్డా చెప్పండి. వ్యాలిడా ఇన్వాలిడా ఇది? Valid. వ్యాలిడేనా? Valid. నాకు ఇన్వాలిడ్ వస్తుంది. వాట్ వెంట్ రాంగ్? Digits greater than 4 numbers. సారీ, Digits greater than 4 numbers. The digit ఒకటే. డిజిట్స్ గ్రేటర్ దెన్ 4 ఉండాలా? Question అదే కాదు. లెంత్ ఆఫ్ ద పాస్వర్డ్ గ్రేటర్ దెన్ 4 ఉండాలి. Length. ఇక్కడ గ్రేటర్ దెన్ 4 ఉంది కదా లెంత్ ఆఫ్ ద పాస్వర్డ్. ఓకే, సో ఇప్పుడు మీకు డీబగ్గింగ్ ఎలా నేర్చుకోండి. సో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ WHT. ఓకే, దెన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ DG. దెన్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు ప్రింట్ L. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ, మనకి ఎక్కడ రాంగ్ కొడుతుందో చూడాలన్నమాట. ఓకే, సో లెట్స్ ప్రింట్ ఆల్ ద 3 అండ్ సి. సో దిస్ ఇస్ హౌ వి డీబగ్. ఓకే, సో ఏదో ఒకటి 0 అయింది. ఏం 0 అయింది? WHT అన్నది 0 అయింది. అది 0లోనే ఉంది. ఎందుకు? ఇఫ్ స్పేస్ ఇస్ నాట్ ఇన్ పాస్వర్డ్ WHT ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం. స్పేస్ లేకపోతే WHT ఈజ్ ఈక్వల్ టు 1. But why it has given? So I have given a wrong character here. సో స్పేస్ అనేది వైట్ స్పేస్ ఇలా ఉండాలి. దట్స్ వై. ఓకే, డీబగ్గింగ్ తెలుసుకో. సో ఇక్కడ నేను 3 ప్రింట్ చేసినప్పుడు ఓకే నాకు WHT అన్నది 0లోనే ఉంది. ఎందుకంటే అదేమో స్పేస్ ఒక క్యారెక్టర్ కింద రికగ్నైజ్ చేయలేదు అనమాట. దట్ ఇస్ ద ఎర్రర్ ఇన్ ద కోడ్. దిస్ ఇస్ హౌ యూ డీబగ్. డీబగ్గింగ్ ఎలా చేస్తారు? మీకు డౌట్ ఉన్నప్పుడు ఎక్కడ రాంగ్ అయిందో అవన్నీ ప్రింట్ చేసుకుని, ఓకే మనం అన్ని 1 అయితేనే కదా వ్యాలిడ్ వస్తుంది, ఎందుకంటే అన్ని 1 కింద చెక్ చేసుకుంటున్నాం కదా. ఓకే, సో అంటే ఏదో ఒకటి 0లో ఉందని అర్థం. సో హౌ విల్ యూ డీబగ్ ఇట్? యూ ప్రింట్ ఆల్ ద 3 values and check which one is still 0. So WHT is still 0 means there is an error in WHT. Okay, in this flag, which means this ఇదేమో సరిగ్గా నేను స్పేస్ ఇవ్వలేదు అనమాట, అంతే. ఓకే, now I have debugged it. Okay, so now let us run it and give the same password and see. This time it is valid because there is no space. ఇక్కడ నేను స్పేస్ అన్నది కరెక్ట్ గా మెన్షన్ చేయలేదు. లాస్ట్ టైం నేను నల్ ఇచ్చాను. సో దిస్ ఇస్ అ నల్ క్యారెక్టర్. ఓకే, సో పాస్వర్డ్ అనేది నల్ అవడానికి ఛాన్స్ లేదు కదా. సో దెర్ ఇస్ అ స్పేస్ మీన్స్ ఇట్ ఇస్ కరెక్ట్. అండర్స్టూడ్? సో దట్స్ ఆల్. దాని తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే ఇవన్నీ కూడా 3 లైన్ కమెంట్స్ కింద పెట్టి కమెంట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఈ 3 ప్రింట్ చేసింది కమెంట్ చేసుకోవచ్చు. బట్ మై అడ్వైస్ ఇస్ వెన్ ఎవర్ యూ హ్యావ్ అ ఎర్రర్ ఆర్ ఎర్రర్ అవుట్పుట్,
always print where it goes wrong and you can actually know where it went wrong. ఓకే, నేను ఇప్పుడు ఈ మూడు ప్రింట్ చేశాను కాబట్టి నాకు ఏదో ఒకటి జీరో వచ్చిందని తెలిసింది. అందుకని నేను ఇక్కడికి వెళ్ళి చెక్ చేయగలిగాను. దిస్ ఇస్ హౌ యూ డీబగ్ ద కోడ్. ఓకే, సో డీబగ్ ఎలా చేస్తారు? ఎక్కడి దాకా కరెక్ట్గా వచ్చిందో దాన్ని వదిలేసి దాని తర్వాత అవుట్పుట్ ఏంటో ప్రింట్ చేయాలి. ఓకే, అంటే ఇక్కడ దాకా కోడ్ కరెక్టే, దీని తర్వాత ఏదో రాంగ్ అయిందని మీకు అర్థం అవుతుంది కదా. సో ఆ పాయింట్లో అన్నింటిని ప్రింట్ చేసుకుని చూస్తే మీకు ఎక్కడ ఎర్రర్స్ తెలుస్తుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డీబగింగ్ టెక్నిక్. ఓకే, సో ప్రింటింగ్ ఎట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద కోడ్ అండ్ సీయింగ్ వేర్ ఇట్ వెంట్ రాంగ్. సో ఈ డీబగింగ్ టెక్నిక్స్ అన్ని నేర్చుకోవాలి. అండ్ దట్స్ యువర్ ఆన్సర్ గైస్. సో లెట్ మీ చెక్ ఫర్ ది అదర్ కేసెస్. ఓకే, ఇప్పుడేమో లెస్ దాన్ 4 ఇచ్చాను. సో ఇట్ సేస్ ఇన్వాలిడ్ విచ్ మీన్స్ కరెక్ట్. ఓకే, సో లెట్ us run this. Okay, I don't have a number here. Again, it is invalid because dg అన్న ఫ్లాగ్ ఏమో జీరోలో ఉంటుంది డిజిట్ లేకపోతే. ఓకే, అన్ని 1 అయితేనే మనకి, అన్ని వ్యాలిడ్ అయితేనే మనం వ్యాలిడ్ అని ప్రింట్ చేయమన్నాం కాబట్టి అది ఇన్వాలిడ్ ప్రింట్ చేస్తుంది. బికాస్ WHT ఈజ్ 1, DG ఈజ్ 0 వైల్ L ఈజ్ ఆల్సో 1. సో DG ఈజ్ 0 కాబట్టి అండ్ కండిషన్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి we got an invalid password. Okay, so I'll be sending this code. Okay, and I didn't ask you people to put this in a function because functions నేను తీసుకోలేదు. ఇలా ఒక కోడ్ సెండ్ చేయమన్నాను. 3 ఫ్లాగ్స్ క్రియేట్ చేసి 3 కండిషన్స్ వర్కౌట్ అవుతే వాటిని 1 చేసి ఓకే ఎండ్లో పెట్టి దాన్ని చెక్ చేయమన్నాను. అంతేగాని మిమ్మల్ని ఫంక్షన్ నేను క్రియేట్ చేయమనలేదు. మీరు ఫంక్షన్ ఎందుకు క్రియేట్ చేస్తారంటే we use ChatGPT, right? That's why. Okay, so do not use ChatGPT. That's my advice. You're never gonna learn. Okay, let's move on to today's curriculum. What is in today's curriculum? I guess password solution. While loop. చెప్పండి అమ్మా, నిన్న హోంవర్క్ ఇచ్చాను కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫార్ అండ్ ద వైల్ లూప్? ఏ కేసెస్ లో ఫార్ లూప్ యూస్ చేయాలి, ఏ కేసెస్ లో వైల్ లూప్ యూస్ చేయాలి? ఈ రోజు కంట్రోల్ స్టేట్మెంట్స్ ఫినిష్ చేసుకుని కలెక్షన్ స్టార్ట్ చేయాలి. ఫాస్ట్ గా చెప్పండి. హలో, when I should use for and when I should use while? ఏంటి మౌనవ్రతమా అందరూ? ఐ థింక్ మ్యామ్ కండిషన్ ఏంటి అన్న అంటే మన కండిషన్ తెలిసినంత వరకు యూజ్ చేసేది ఫర్ మ్యామ్. కండిషన్ ఓకే, ఏంటో మనకి తెలియనప్పుడు యూజ్ చేసేది వైల్ మ్యామ్. కండిషన్ ఏంటో తెలియనప్పుడు యూజ్ చేసేది వైలా? పక్కానా ఆలోచించండి ఒకసారి. కండిషన్ ఫాల్స్ అయ్యేదాకా రన్ అయ్యేది వైల్ యాక్చువల్లీ. ఓకే, మొత్తం ఇటరేట్ అవ్వాలి అంటే అది ఫార్. ఐటమ్స్ అయిపోయేదాకా ఇటరేట్ అవ్వాలంటే అది ఫార్. Navadi repeating కండిషన్ please. తెలుసు మీకు, ఎప్పుడు లూప్ ని బ్రేక్ చేయాలి అన్నది తెలుసు అంటే వైల్ యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకేమో 5 దాకా ఉన్న నంబర్స్ అన్ని యాడ్ చేయాలి అనుకుందాం. ఓకే, ఈ కేసులో ఏవి యూస్ చేస్తారు? ఫర్ మ్యామ్. 5 ఒక నంబర్ అన్నది 5 టైమ్స్ రన్ అయ్యాక బ్రేక్ అవ్వాలి. సో ఈ టైంలో ఏది యూస్ చేస్తారని అడుగుతున్నా. వైలా వైల్ ఫారా? ఫర్ లూప్ మేడం. సో ఇప్పుడు n ఇస్ ఈక్వల్ టు, నేను 1 తో స్టార్ట్ చేస్తున్నాను. వైల్ ఓకే n ఇస్ లెస్సర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఏం చేస్తాను నేను ఇక్కడ? n ఏమో 5 కి తక్కువ లేకపోతే 5 అయితే నేను ఈ లూప్ రన్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే సమ్ అన్నది ఒకటి తీసుకుంటాను. సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాను. ఇప్పుడు సమ్ లో నేను ఏం పెడుతున్నానంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ n. ఓకే, దాని తర్వాత నేనేం చేస్తానంటే n ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1. ఓకే, ఇక్కడ ఏం జరుగుద్దో చెప్పండి. ఫస్ట్ సమ్ 0 ఉంది కదా, ఫస్ట్ ఇటరేషన్ లో ఏమవుతుంది? 0 ప్లస్ 1. ఆన్సర్ ఏంటి? 1. ఇక్కడ n ఏమవుతుంది? n ఈజ్ ఈక్వల్ టు
ఆల్రెడీ n వాల్యూ n ఏంటి? is equal to 1 మ్యామ్. పైన ఇచ్చాం కదండి. ఇక్కడ ఏమవుతుంది చెప్పండి. 1 + 1 1 + 1 = 2. ఇప్పుడు True, ma'am. కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చెప్పండి కండిషన్ 2 is less than or equal to 5 ట్రూ ఆ ఫాల్స్ ఆరా? True, ma'am. True, madam. ట్రూ కదా. సో ఇప్పుడు ఆల్రెడీ మన సమ్ లో 1 ఉంది కాబట్టి ఇప్పుడు n వాల్యూ ఏంటి? 2. సో 1 + 2 = ఇప్పుడు 3 అవుతుంది. ఓకే, ఆల్రెడీ n లో 2 ఉంది. ఇప్పుడు 2 + 1 ఏమవుతుంది ఇక్కడ? 3. 3, ma'am. 3 అవుతుంది. ఇప్పుడు It 3 will is repeat. less than or equal to 5 ట్రూ ఆ ఫాల్సా చెప్పండి? True, madam. True, ma'am. True. Again, so it is gonna run. So this Yes, 2 ma'am. will be replaced by, so already 3 is there in the thing. Okay. And this will be adding with another 3. Now we got 6 in the loop. This is already 3. Okay. So now this becomes 3 plus 1. So it becomes 4 here, right? 4. Okay, now Hmm. again we are going to check the condition. So 4 is less than or equal to 5. It is still true. So now what is in the sum? It is 6. Now again 6 plus 4 will come. So now it is 6 plus 4. The answer will be 10 in the 10. sum. And 4 plus 1, the answer will be 5 as n. Now 5 is less than or equal to 5 is still true. So True, 5 will ma'am. be added here. So this time it is already the sum is 10. So 5 plus 10 will give you 15. Okay, and this will become, already 5 is there. So 5 plus 1 becomes 6. 6. This time And n value 4. will 6 is less than or equal to 5. Now tell me true or false. False, False. ma'am. False. Okay, so the loop will be broken. And finally, what I'm going to do is I'm going to simply print the sum. Okay. So Yes, ma'am. this is one kind of sequential question. You people remember, right? What is this called? Fibonacci? Fibonacci, దీని పేరు? Fibonacci series or sum of the n natural numbers. So this is called sum of n natural numbers. So from 1 to 5, you're adding everything and printing the output. Okay. So this is like sum of n natural numbers. And ఇక్కడ మనకి ఏ క్వశ్చన్లో ఏం అడిగారంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్ అని అడిగాడు. సో యు నో వెన్ టు బ్రేక్ ద లూప్. ఎప్పుడు గ్రేటర్ దెన్ 6 అయితే యూ హ్యావ్ టు బ్రేక్ ద లూప్. అండ్ యూ వాంట్ రెకరెంట్లీ యూజ్ ద వేరియబుల్ లైక్ ఎన్ నేను ఇక్కడ అప్డేట్ చేసుకుంటా వచ్చాను కదా. ఓకే, సో ఐ హ్యావ్ టు లైక్ రెకరెంట్లీ యూజ్ దిస్, దట్స్ వై. గాట్ ఇట్? ఓకే, సో టెల్ మీ, డిడ్ ఐ డూ ఎనీ మిస్టేక్ హియర్? ఆర్ యూ షూర్ ద ఆన్సర్ ఇస్ గోయింగ్ టు బి 15? There it is. Okay, so loop అర్థమైందా? So Yes, madam. if you want, Yes, if you ma'am. already know when to break the loop, on which condition the loop should be broken, మీరు while యూస్ చేయాలి. అంటే ఎప్పుడు లూప్ బ్రేక్ చేయాలో అది మీకు తెలిస్తే, కండిషన్ తెలిస్తే మీరు while యూస్ చేయాలి. ఓకే, నాకు కండిషన్ అంతా ఏమీ లేదు. ఫుల్గా నాకు ఆ మెంబర్స్ అన్నిటిని కూడా గో త్రూ అవ్వాలి అంటే మీరు ఫార్ యూస్ చేయొచ్చు. ఫార్ యూస్ చేయటానికి కూడా మీరు 2 టైప్స్గా యూస్ చేయొచ్చు. ఒకటి ఇండెక్స్ వాల్యూ యూస్ చేసుకుని యూస్ చేయొచ్చు, లేకపోతే త్రోఅవుట్ ద మెంబర్స్ ఆఫ్ ద లిస్ట్లో మీరు యూస్ చేయొచ్చు. ఓకే, సో టుడేస్ కరికులంలో గివ్ మీ ఎ మినిట్, లెట్ మీ లాంచ్ వన్ మోర్ విండో. ఓ, ఐ థింక్ ద క్లాక్ ఇస్ టిక్కింగ్ ఇన్ ద గూగుల్ చూసారా ఈరోజు? ఓకే, ఫైన్. Okay, while loop, and we are starting with the collections today. Okay, fine. So while అర్థమైందా? ఫార్ అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా లూప్స్ లో? కంట్రోల్ స్టేట్మెంట్స్ లో కంట్రోల్ స్టేట్మెంట్స్ టోటలీ 3 నేర్చుకున్నారు. ఒకటేమో ఇఫ్ ఎల్స్ లాడర్ అవన్నీ కూడా. ఓకే, ఇంకొకటేమో ఫార్ లూప్ నేర్చుకున్నారు. లాస్ట్ వన్ ఏమో వైల్ నేర్చుకున్నారు. లూప్ ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే ఇవి క్రూషియల్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ గైస్? No, ma'am. No, we good? Okay, so then I will start with collections.
Okay, so collections are the data types. Can anybody list out the characteristics of list? లిస్ట్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. లిస్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎవరైనా చెప్పగలరా? ఆల్రెడీ నేర్చుకున్నారు. లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తారు ఎవరైనా చెప్పగలరా? లిస్ట్ వినపడట్లేదు నాగార్జున, ప్లీజ్ బీ క్లియర్. Ma'am, it has collection of different types of data types, ma'am. డిఫరెంట్ డేటా టైప్స్. Homogeneous and heterogeneous అని చెప్పినాను. హోమోజీనియస్ కూడా ఉండొచ్చు, హెట్రోజీనియస్ కూడా Heterogeneous, ఉండొచ్చు. yes, వెరీ ma'am. గుడ్. ఓకే. And not in చెప్పారు మ్యామ్ దానికి. నాట్ ఇన్ ఏమో ఒక మెంబర్ ఉందా లేదని చెక్ చేయడానికి మెంబర్షిప్ ఆపరేటర్. yes ma'am, మెంబర్షిప్. ఓకే, ఇంకేమైనా క్యారెక్టర్స్ ఉన్నాయా లిస్ట్ కి? List can update, list can modify. Yes, we can modify. They are mutable. Mutable అంటే మీరు దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ని యాడ్ చేయొచ్చు, ఎలిమెంట్స్ ని రిమూవ్ చేయొచ్చు, ఒక లిస్ట్ ని మీరు మోడిఫై చేయొచ్చు. మోడిఫైయబుల్ అంటే మ్యూటబుల్ అన్నమాట. ఓకే, దట్ ఈస్ వన్ మోర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ లిస్ట్. ఎనీథింగ్ ఎల్స్? It has ordered and unordered list also. Yes, we can have an ordered kind of list and in ordered list kuda we can have it. Okay, it's not compulsion that 1 2 3 5 6 should be there. It can be like 96 and 1 also. Okay, so it can be in any order. Ascending lone undali, sorted list gaane undali anadi compulsion kaadu. Very good. So today I'm going to just create A is equal to, okay, 90 56 23 17 203, like this, some random list. So how will you create a list, guys? First is creation of the list. How will you create a list? Anything that put inside the square bracket with comma separated values is called a list. Okay. And list, like you people said, it can have a heterogeneous kind of data type, which means it can have all different data types like this. Okay. You can see that we have integers here, we have float here, String, we have yes a ma'am. string here, and we have a bool here. Okay. So this list is also a data type actually, but it's a collection. Okay, collection kinda వస్తుంది అన్నమాట. So this is your list. How to print a list? Simply mention the variable, you can print the list. Okay, and list can be accessed using indices. So if I want kill to be printed, can you tell me what is the index number of kill, guys? What is the index number of kill? Can somebody tell me? 5. 5, pakka. 5 ma'am. Okay, why? Because 90 sits in 0, 56 is 1, 23 is 2, 17 is 3, 203 is 4, while kill is 5. Okay, remember that your index values start from 0. So if I want to print kill, what I will do is I will use a square bracket to mention the index, and I'll put just A. Okay, and I'm going to use this in the print statement like this. Thus, kill will be printed. Inside A, it is going to access the fifth index. This is how you put it, and you people already know how to print a range of values. So 5 నుంచి ఉన్న అన్ని వాల్యూస్ ప్రింట్ చేయాలి అంటే 5 కోలన్ పెట్టుకుంటే కిల్ 34.7 and true, ఎవ్రీథింగ్ విల్ బి ప్రింటెడ్. స్టార్టింగ్ ఇండెక్స్ మాత్రం మెన్షన్ చేశాను, ఎండింగ్ ఏమో ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అని ఇచ్చాను అనమాట. ఎండింగ్ నేను మెన్షన్ చేయలేదు. To print a range of values, you can always mention what index you want and what index is the end. So I want it from 3 to 5 means, so what will be printed? 3 and 4 will be printed, 5 is not included. Okay, so third index లో ఏముంది 17, fourth index 203 ఉంది, fifth index నేను ఇక్కడ మెన్షన్ చేశాను కాకపోతే అది ప్రింట్ అవ్వదు. సో 3:5 అంటే మీనింగ్ ఏంటంటే 3, 4. ఓకే, 5 అన్నది ఇట్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్. Okay, so keep that in mind. So this is how you slice the data in a list. This and all you already know. Now we'll talk about updating the list. Okay, so updation, you can do it in two ways. One is appending. So I can use a dot append. Okay, so I can use my name. Okay, so and I'll run this. Then I'm going to print a. So what happened, guys? What happened? Append ఏం చేసింది చెప్పండి.
నేమ్ యాడ్ చేసింది మ్యామ్. ఓకే, నేమ్ ఎక్కడ యాడ్ చేసింది చెప్పగలరా స్పెసిఫిక్ గా? చివర్లో యాడ్ Yes, చేసింది. chivarlo. So append function will always add anything that you mention inside the bracket at the end of the list, at the rear end of the list. Okay. But if I want an element to be inserted between two specific indices, that also I can do. The function is insert. So a dot insert. Okay, it will take two arguments, guys. Okay, one is like this. Okay, now let me run this and print a here. Okay, now tell me where is 4? 4 is here. Okay, so index number comma element. ఓకే, అంటే నేను థర్డ్ ఇండెక్స్ లో 4 ని ఇన్సర్ట్ చేశాను. ఓకే, 4 కన్ఫ్యూజింగ్ గా ఉంటే అపెండ్ అని పెట్టాను చూడండి. ఓకే, కెన్ యూ సీ దట్ నౌ? కెన్ యూ సీ దట్ నౌ? ఇది థర్డ్ ఇండెక్స్ కదా. సో 0, 1, 2 and 3. థర్డ్ ఇండెక్స్ లో ఏం యాడ్ అయింది? నేను బ్రాకెట్ లో ఏదైతే పెట్టానో అది థర్డ్ ఇండెక్స్ లో యాడ్ అయింది. సో మీరు ఎండ్ ఆఫ్ ద లిస్ట్ లో ఏమైనా యాడ్ చేయాలంటే అపెండ్ యూస్ చేయాలి. మీకు నచ్చిన ఇండెక్స్ లో ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మధ్యలోనో ఫ్రంట్ లోనో, లేకపోతే కిల్ కి 203 కి మధ్యలోనో, లేకపోతే 17 కి 4 కి మధ్యలోనో ఎక్కడో నాకు స్పెసిఫిక్ గా ఇక్కడే ఈ ఎలిమెంట్ యాడ్ అవ్వాలంటే యూ కెన్ యూజ్ ఇన్సర్ట్. సో ఇన్సర్ట్ లో ఫస్ట్ మీరు మెన్షన్ చేయాల్సింది మీకు ఏ ఇండెక్స్ లో ఇన్సర్ట్ చేయాలి, కమా వాట్ ఈస్ ద ఎలిమెంట్. ఓకే, సో ఎనీ డౌట్స్ ఇన్ అప్డేటింగ్? అప్డేషన్ క్లియరా? Yes, ma'am. ఓకే, Yes, ma'am. మిగతా వాళ్ళు? అందరికీ ఓకేనా అప్డేషన్? హలో హలో గైస్, డిడ్ యూ లూజ్ మీ? Yes, ma'am. ఎవరో చాట్ చేస్తున్నారు. ఎస్ మ్యామ్. ఓకే, అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. నాట్ ఇష్యూ. ఓకే, సో అపెండ్ అండ్ ఇన్సర్ట్ అప్డేషన్ ఫినిష్ చేసుకున్నాం. హెడ్డింగ్ పెడతానాగండి ఇక్కడ స్పెసిఫిక్ గా. సో దట్ ఈస్ వై లిస్ట్ ఇస్ మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే ఏంటి? యూ క్యాన్ అప్డేట్ ఎ లిస్ట్ విత్ వాట్ ఎవర్ యూ వాంట్. నౌ నెక్స్ట్ ఈస్ యాడ్ చేసిన చాలు. వీఆర్ గోయింగ్ టు delete element from the list. Okay, so how exactly you delete element from the list? There are two ways to delete element from the list. One is by the index number, other one is by the element. Okay, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కిల్ అన్నది ఇండెక్స్ ఏమో 5. ఓకే, సో నాట్ 5, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 7. ఓకే, మీకు ఎలిమెంట్ ఏంటో తెలీదు, కాకపోతే ఆ ఎలిమెంట్ 7th ఇండెక్స్ లో ఉందని మాత్రం తెలుసు. సో అలాంటి కేసులో మీరు ఏం యూజ్ చేయొచ్చు అంటే పాప్ 7. ఓకే, దెన్ యూ ప్రింట్ ఏ. సో సెవెంత్ ఇండెక్స్ లో ఉన్న కిల్ డెలీట్ అయిపోయిందా? ఓకే, సో Yes, ma'am. డెలీటింగ్ బై ఇండెక్స్, దానికి ఏం యూజ్ చేయాలి? పాప్ యూజ్ చేయాలి. ఇప్పుడు సెకండ్ కేసు ఏంటంటే మీకు ఏ ఇండెక్స్ లో ఉందో తెలియదు, కాకపోతే
ఏవి డిలీట్ చేయాలో తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ 34.7 అన్నది మీరు డిలీట్ చేయాలి అనుకుంటున్నారు. కాకపోతే 34.7 లిస్ట్ లో ఏ ఇండెక్స్ లో ఉందో తెలియదు అనుకుందాం. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ యూస్ రిమూవ్. ఓకే, ఏవి రిమూవ్ చేయాలనుకుంటున్నారు? 34.7. నౌ లెట్ us print ఏ. ఓకే, సో ఇక్కడ నేను ఇండెక్స్ నెంబర్ యూస్ చేయలేదు, ఎలిమెంట్ యూస్ చేశాను అనమాట. సో దిస్ ఇస్ లైక్ డెలిటింగ్ బై ఎలిమెంట్. సో మీకు ఇండెక్స్ నెంబర్ తెలిస్తే ఏం యూస్ చేయాలి? పాప్ యూస్ చేసి ఇండెక్స్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఆ ఇండెక్స్ లో ఉన్నది లెగిసిపోతుంది. ఓకే, ఐ మీన్ ఆ ఇండెక్స్ లో ఉన్నది డిలీట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండెక్స్ నెంబర్ తెలీదు, ఈ వాల్యూవే ఎక్కడో లిస్ట్ లో ఉందని తెలుసు, కాకపోతే ఎక్కడుందో తెలియదు అనుకుంటే ఈ వాల్యూని మీరు డైరెక్ట్ గా మెన్షన్ చేస్తే అది రిమూవ్ అయిపోతుంది. లిస్ట్ లో ఎక్కడున్నా సరే 34.7 అన్నది రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో దీస్ ఆర్ 2 టెక్నిక్స్ టు delete వాల్యూస్ ఫ్రమ్ ద లిస్ట్. యాడింగ్ నేర్చుకున్నారు. ఓకే, దిస్ ఇస్ లైక్ డెలిటింగ్. ఓకే, సో ఎనీ డౌట్స్ ఇన్ డెలిటింగ్? Ma'am, could you repeat, please? Okay, fine. I'll repeat it. See, you know the index number. Okay, for example, ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ తీసుకుందాం. ఓకే, 1 is నాగార్జున, 2 is గీతాంజలి, 3 is జ్వలిత, ఓకే, 4 is ప్రియా, ఓకే, 5 is ఈశ్వరి. లైక్ దిస్ యూ హ్యావ్ లిస్ట్ అండ్ ఇండెక్స్ ఆఫ్ నంబర్స్. ఓకే, ఇప్పుడు ఒకళ్ళు వచ్చి నీ దగ్గర ఏం చెప్తున్నారంటే 5th ఇండెక్స్ లో ఉన్న నేమ్ డెలీట్ చేసే అని చెప్తున్నారు. కాకపోతే ఆ నేమ్ ఏంటో మీకు చెప్పట్లేదు. ఓకే, ఎలిమెంట్ ఏంటో చెప్పట్లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే పాప్ యూస్ చేస్తారు. ఓకే, పాప్ 5 పెట్టారనుకోండి, 5th ఇండెక్స్ లో ఉన్నది ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. సో మీకు ఆ ఎలిమెంట్ ఏంటో తెలీదు, కాకపోతే అది ఎక్కడుందో తెలుసు అంటే మీరు పాప్ యూస్ చేయాలి. ఇండెక్స్ నెంబర్ మాత్రం తెలుసు అంటే మీరు పాప్ యూస్ చేయాలి. ఓకే, సెకండ్ కేసులో ఏమంటున్నారంటే ఈ పేరు ఎక్కడుందో నాకు తెలియదు, కాకపోతే ఈ పేరుని డెలీట్ చేసేసే, లిస్ట్ నుంచి డెలీట్ చేసేసే అని అంటున్నారు అనమాట. ఓకే, సో ఈసారి మీకు ఇండెక్స్ నంబర్ ఏంటో తెలియదు, కాకపోతే పేరు ఏంటో తెలుసు, ఎలిమెంట్ ఏంటో తెలుసు. సో ఎలిమెంట్ ని డెలీట్ చేయాలంటే మీరు రిమూవ్ యూస్ చేయాలి. ఓకే, సో లెట్ మీ షో యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఐల్ జస్ట్ క్రియేట్ సమ్ నేమ్స్ హియర్. ఓకే, సో ఐల్ పుట్ Ujjwal. Okay, this is a code now. I'll put my name also. Okay, I'll put Geeta's name also here. We have a lot of participants. Okay, I'll put Apurva. Apurva unnara class lo? Sita. Kama. Sita. Okay, so listen very carefully. In the first case, they are asking you, నీకు నేమ్స్ ఇవ్వట్లేరు, ఈ లిస్ట్ వాళ్ళకే తెలుసు. ఏమంటున్నారంటే థర్డ్ ఇండెక్స్ లో అంటే థర్డ్ నేమ్ ని డెలీట్ చేయమంటున్నారు. ఓకే, సో డెలీట్, వాట్ ఈస్ ద క్వశ్చన్? డెలీట్ థర్డ్ ఎలిమెంట్ అంతే తెలుసు మీకు. ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ కి మీకు గీతానా, అపూర్వానా, నాగార్జున ఏముందో కూడా మీకు తెలియదు. థర్డ్ ఎలిమెంట్. ఓకే, లిస్ట్ వాళ్ళకే తెలుసు అనుకుందాం. థర్డ్ ఎలిమెంట్ కి ఇండెక్స్ ఏంటి చెప్పండి? 2, ma'am. 2. ఎందుకంటే 0 అన్నది ఫస్ట్ ఎలిమెంట్, 1 అన్నది సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ కి ఇండెక్స్ ఏమో 2. సో మీరు ఏం చేయాలంటే నేమ్స్ డాట్ పాప్ ఆఫ్ 2. ఇప్పుడు ఇదేం చేస్తుంది? మీకు గీతానా, అపూర్వానా, సీతానా అక్కడ ఏముందో మనకు అక్కర్లేదు, కాకపోతే మనకి థర్డ్ ఎలిమెంట్ డెలీట్ అయిపోవాలి. ఓకే, సో డెలీట్ థర్డ్ ఎలిమెంట్ అని చెప్పారు, మనకి అక్కడ ఏముందో తెలియదు, కాకపోతే ఆ ఇండెక్స్ ని బట్టి డెలీట్ చేస్తున్నాం అనమాట. సో దిస్ ఇస్ డెలీటింగ్ మై ఇండెక్స్. నౌ వెన్ యూ రన్ దిస్, ఏమొచ్చింది అక్కడ? గీత వచ్చింది. సో ఇప్పుడు నేమ్స్ ని మనం రన్ చేస్తే గీత ఈజ్ నాట్ దేర్ బికాస్ గీత ఇస్ ద థర్డ్ ఎలిమెంట్. ఓకే, సో యూ నో ద ఇండెక్స్ నంబర్, సో యూజింగ్ ద ఇండెక్స్ నంబర్. ఓకే, సో దీంట్లో ఇండెక్స్ నంబర్ యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు సెకండ్ టైం వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే ఓకే, నాకు ఈ పేరు ఎక్కడుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ సీత అన్న నేమ్ ఎక్కడుందో తెలియదు, కాకపోతే సీత అన్న నేమ్ ని లిస్ట్ నుంచి తీసేయండి అంటున్నారు.
కానీ సీత ఏమో థర్డ్ ఇండెక్స్ లో ఉందా, ఫిఫ్త్ ఇండెక్స్ లో ఉందా, సెవెంత్ ఇండెక్స్ లో ఉందా, 10th ఇండెక్స్ లో ఉందా, 200th ఇండెక్స్ లో ఉందా అని చెప్పట్లేదు, మీకు ఎక్కడుందో చెప్పట్లేదు. సో ఈసారి మనం ఏం చేస్తామంటే రిమూవ్ యూస్ చేస్తాం అనమాట. పేరు మాత్రం చెప్పారు, ఏమని చెప్పారు, ద నేమ్ ఇస్ సీత. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ సింప్లీ పుట్ సీత. సీత అన్న నేమ్ లిస్ట్ లో ఎక్కడున్నా సరే డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో లెట్స్ రన్ దిస్ అండ్ నౌ లెట్ us వ్యూ ద నేమ్స్. సీత లేదు. నేను ఇక్కడ 5 మెన్షన్ చేశానా, ఇండెక్స్ నెంబర్ లో 4, 5 మెన్షన్ చేశానా, లేదు. ఓకే, ఎందుకంటే సీత ఎక్కడుందో తెలియదు నాకు. సో డెలిటింగ్ బై, ఇక్కడేమో ఎలిమెంట్. ఒక మెంబర్ తెలుసు, ఈ మెంబర్ ఈ లిస్ట్ లో ఉన్నారు, కాకపోతే ఎక్కడ ఉన్నారో తెలియదు, అది దాన్ని మనం డిలీట్ చేయాలంటే రిమూవ్ యూస్ చేయాలి. ఓకే, ఆ ఎలిమెంట్ ఏంటో తెలియదు, కాకపోతే సెకండ్ ఇండెక్స్ లో ఉందని మాత్రం తెలుసు అంటే పాప్ యూస్ చేయాలి. డిఫరెన్స్ అర్థమైందా? యా మ్యామ్, క్లియర్ మ్యామ్. అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? నో మ్యామ్. నో. ఎవ్రీబడి ఈస్ గుడ్ విత్ దిస్? Yeah, Yes, యా madam. ma'am. ఫైన్ మ్యామ్. ఓకే ఫైన్. ఓకే, then let's move on. సో ఇవన్నీ ఇంపార్టెంట్ గైస్, అడగటం గుడ్. ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీన్స్ దెన్ అండ్ దర్ యూ ప్లీజ్ ఆస్క్. ఓకే, బిఫోర్ యూ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ type of code. Okay, fine. So now we have learned how to add elements and how to remove elements from a list. Now let us talk about how to extend a list. Okay, extend a list అంటే two lists ని యాడ్ చేయటం అనమాట. Now I'm going to create another list as B. Okay, so and I'm going to okay, no, we have already two lists ఉన్నాయి కదా. So I'm going to do ea dot extend, okay, with the names. Okay, so what I'm doing here is names అన్నది ఒక లిస్ట్, దాంట్లో ఏమున్నాయి ప్రస్తుతం, ఉజ్వల్, జ్వలిత అండ్ అపూర్వ అన్న 3 నేమ్స్ ఉన్నాయి. ఓకే, ఏ అన్నది కూడా ఒక లిస్ట్ పైన క్రియేట్ చేసాం, గుర్తుందా? సో దాంట్లో ఏమున్నాయి, 90, 56, 23 అప్ అండ్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏని నేమ్స్ తో ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు రన్ చేసి నౌ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఏ. ఓకే, సో లెట్స్ రన్ దిస్. కెన్ యూ సీ దిస్ ఇస్ ఏ. ఏ is extended with names. Can you see that? Can you see that? Yes, ma'am. Okay, so what happened here? When I want to attach the members of the other list at the back of the first list, I can use first list dot extend. In the bracket, I can give the second list. This will attach both the lists. Okay, this is one way of extending a list. Okay, otherwise, you can also use a concatenation. What exactly is concatenation? Now, if I take one more list as B and add few elements. Okay, so I want some names. We have Pravalika, Pavitra, Vinuta. Okay, fine. Let us do Pravalika, Vinuta. Okay, these names are in the list B. Now what I wanted to do is, I want these names to be attached with A. Okay, so you can also do print A is equal to, sorry, A and plus B. Okay, so now you can see A plus B is printed. Okay, now I'll print A again. Okay, now why the names are removed? Can you tell me what happened here? ఇక్కడ A plus B అన్నాను కాబట్టి నాకు ప్రవళిక, వినూత యాడ్ అయి వచ్చాయి, కాకపోతే అవి పర్మనెంట్ గా ఏలో యాడ్ అవ్వలేదు. ఎందుకని అవ్వలేదు చెప్పండి. మ్యామ్, పైన కోడ్ లో మనం యూస్ చేసాం కదండి మ్యామ్, పైన కోడ్ లో మనం ఏం యూస్ చేసాం మ్యామ్? రిమూవ్ యూస్ చేసాం కదండి మ్యామ్. రిమూవ్ యూస్ చేసామా? రిమూవ్ కి దీనికి సంబంధం లేదు కదా, ఇక్కడ యాడ్ అయ్యాయి కదా. నేను రిమూవ్ యూస్ చేసింది వేరే ఎలిమెంట్స్ మీద, ఇక్కడ యాడ్ అయ్యాయి. కాకపోతే నేను మళ్ళీ ఏని ప్రింట్ చేసినప్పుడు ప్రవళిక, వినూత లిస్ట్ లేదు, ఎందుకని అని అడుగుతున్నా. ఇది నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నా, ఇంకా నేర్చుకోలేదా? ఆ? రెండు హైడింగ్ లో పెట్టినారు మేడం. హైడింగ్ లో పెట్టానా? సీరియస్లీ? ప్రవళిక నేనేమే యాడ్ చేసావు, నేనేమే లేదు లిస్ట్ లో, ఎందుకు లేదో చెప్పు. అది B లో ఉంది కదండి మ్యామ్, అందుకు ఏ మాత్రం ప్రింట్ అయింది మ్యామ్. అవునా? కాకపోతే నేను ఇక్కడ A plus B చేశాను కదరా, ఆల్రెడీ యాడ్ చేశాను కదా.
అట్లా ఏ ప్లస్ బి యాడ్ చేసినా కూడాను మనకు ప్రింట్ ఏ ఇచ్చారు అంతే మ్యామ్ మీరు. ఇక్కడ చూడండి, నేను ప్రింట్ ఏ ప్లస్ బి అన్నాను, దాన్ని ఎక్కడైనా సేవ్ చేశానా? చేయలేదు మేడం. లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో న్యూ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పి నేను యాడ్ చేసి, ఓకే, న్యూ లిస్ట్ ని ప్రింట్ చేస్తే ఈసారి మళ్ళీ న్యూ లిస్ట్ ని ప్రింట్ చేస్తే నాకు అవి వస్తాయి. ఓకే, సో వాట్ ఎవర్ చేంజెస్ యూ మేక్ టు ద లిస్ట్, sometimes you have to save it, okay, in a new variable or in the same variable. మీరు a is equal to a plus b ఇవ్వచ్చు, లేకపోతే న్యూ లిస్ట్ is equal to a plus b ఇవ్వచ్చు. ఓకే, ప్రింట్ లో మీరు ఏం పెట్టినా జస్ట్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ పని ఏంటి? డిస్ప్లే చేయటం అంతే. ఓకే, ఆ చేంజెస్ మీరు రిఫ్లెక్ట్ చేయాలంటే దాన్ని ఎక్కడైనా సేవ్ చేసుకోవాలి. ఏదో ఒక కొత్త వేరియబుల్ తీసుకుని దానికి ఆ వాల్యూస్ ని అసైన్ చేయాలి. ఏ ప్లస్ బి, ఏ లిస్ట్ ని బి లిస్ట్ ని కలిపి నేను న్యూ లిస్ట్ లో పెట్టుకున్నాను. ఓకే, సో దెన్ when you're printing the new list, it will be printed. ఓన్లీ ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అని ఇస్తే ఏ ప్లస్ బిని కలిపితే ఎలా ఉంటుందో చూపిస్తుంది తప్పించి వాటిని యాడ్ చేసి ఎక్కడ సేవ్ చేయదు. ఓకే, సో వాట్ ఎవర్ యూ చేంజ్, మేక్ అ చేంజెస్, అసైన్ a new variable to it and put the changes there, otherwise it is not going to be reflected. Okay, so దీన్ని we have a specific what you say, specific argument for this, okay, in every function that we use in the machine learning. Okay, సో ఇట్ ఈస్ కాల్డ్ సంథింగ్ లైక్, నేను చెప్తాను ఆ ఫంక్షన్ యూస్ చేసినప్పుడు చెప్తాను. ఓకే, ఫైన్. హలో, యా, కెన్ యూ హియర్ మీ గైస్? సంబడి సెడ్ హలో. వినపడుతుందా? బ్రేక్ అవుతుందా? నో మ్యామ్, ఇట్స్ క్లియర్. Okay, it's clear. Okay, fine. కంటిన్యూ మేడం. Fine. So yes, whatever changes you make sure you're saving it in a new variable, or else save it in the same variable. Either it is a is equal to a plus b, otherwise new list is equal to a plus b. ఎక్కడో చోట సేవ్ చేయాలి. Okay, so keep these things in mind. Now extension అయిపోయింది. You have extended with a few elements and you have already also used డాట్ ఎక్స్టెండ్ యూస్ చేశారు, లేకపోతే ప్లస్ యూస్ చేశారు, కన్కాటినేషన్ యూస్ చేశారు. Now let us talk about very important section of the list, sorting a list. Okay. Now let me take a new list, or you can simply use a dot sort హలో, function. Then print a. హలో. Can you tell me what happened here? ఎందుకు టైప్ ఎర్రర్ వచ్చింది? అంటే మనము ఏ ఎలిమెంట్ ని సార్ట్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్ ని ఆ parentheses లో ఇవ్వాలి కదండి. అవునా? నేను ఏ అన్న లిస్ట్ ని సార్ట్ చేస్తున్నాను అంతే కదా. లిస్ట్ ని సార్ట్ చేస్తుంది. సార్ట్ అంటే ఏంటి? అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంతే కదా. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చిందో చెప్పాలి. ఆబ్వియస్లీ నాకు తెలుసు, మీరు చెప్పాలి. నేమ్స్ ఉన్నాయి కదా మ్యామ్. ఆబ్వియస్లీ. ఓకే, ఇప్పుడు మీరు 35, 40, 1 అని ఇస్తే 1, 35, 40 అని సార్ట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ నేమ్స్ కూడా ఉన్నాయి, బూలియన్ కూడా ఉన్నాయి, ఓకే, ఇంటీజర్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఒక హెట్రోజీనియస్ లిస్ట్ ని అది సార్ట్ చేయలేదన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎర్రర్ వచ్చింది కదా, నేను ఇక్కడ ఇంకొకటి తీసుకుంటున్నాను, నంబర్స్ అని ఇంకొకటి తీసుకుంటున్నాను. సో దిస్ ఇస్ 90, 45, 12 అండ్ 1.5. ఇవి అన్ని కూడా ఏంటంటే న్యూమరిక్ డేటా టైప్స్. ఓకే, ఇప్పుడు దీన్ని సార్ట్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుందో చూద్దాం. ఎర్రర్ వచ్చిందా ఇప్పుడు? రాలే కదా మేడం. No, యా యా ma'am. యా ఎందుకు రాలేదు? అక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సారీ, 50.
అన్ని కూడా నంబర్స్ కాబట్టి మ్యామ్. అన్ని కూడా నంబర్స్ కాబట్టి. సో ఎవ్రీథింగ్ ఇస్ అ నంబర్. ఓకే, సో నంబర్స్ సార్ట్ చేయగలుగుద్ది. కాకపోతే నంబర్స్ ని స్ట్రింగ్స్ ని కలిపి మీరు ఒక లిస్ట్ లో పెడితే దానికి sorting ఎలా చేయాలో తెలీదు. ఓకే, సో ఇప్పుడు అన్ని ఆల్ఫాబెట్స్ గా ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ అ లిస్ట్ యూ హ్యావ్ గివెన్ ఆరెంజ్, బనానా అండ్ యాపిల్ అండ్ సార్టెడ్, you will get apple, banana and orange because A comes, then B, then O. Okay, we already know that alphabetical order. ఓకే, అదే నంబర్స్ అయితే ఏది పెద్దదో దాన్ని బట్టి సార్ట్ చేస్తుంది. కాకపోతే ఒక నంబర్స్ స్ట్రింగ్ రెండు కలిపి ఉంటే ఈ దేన్ని మెట్రిక్ గా తీసుకోవాలి, దాని కన్ఫ్యూజన్ వస్తుంది. దట్స్ వై యు ఆర్ గెటింగ్ ఎన్ ఎర్రర్ లైక్ దిస్. సో దిస్ కైండ్ ఆఫ్ కంపారిజన్ ఇస్ నాట్ అలౌడ్ బిట్వీన్ స్ట్రింగ్ అండ్ ఇంట్ అనింది అనమాట. ఓకే, సో ఎవ్రీథింగ్ షుడ్ బి అ నంబర్ ఆర్ ఎవ్రీథింగ్ షుడ్ బి అ టెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్, if you take it like this, everybody can see the screen, right? ఎస్ Yes, మ్యామ్. ma'am. Okay, so did you get it? Why this is jackfruit is at the front? ఎక్కువ లెటర్స్ ఉన్నాయి కాబట్టి మేడం. ఎక్కువ లెటర్సా? సీరియస్లీ? సార్ట్ చేసాం కాబట్టి. ఇప్పుడు యాపిల్లో ఎక్కువ లెటర్స్ ఉన్నాయి, మళ్ళీ అది సెకండ్ డే వచ్చింది, ఏంటో చెప్పు మరి. మ్యామ్ మరి అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ టైప్ ఏమైనా తీసుకోండి. కాదు కాదు, ఓకే మేబీ ఫైన్. జే షుడ్ బి సైలెంట్ ఐ థింక్. జే షుడ్ బి సైలెంటా? దేవుడా, మనం సార్ట్ చేసాం కాబట్టి. సార్ట్ చేసాం కాబట్టి జే సైలెంటా? ఓకే గైస్, క్యాపిటల్ లెటర్స్ ఫస్ట్ వస్తాయి అంతే, అర్థమైందా? ఓకే మ్యామ్. ఓకే, ఫస్ట్ ఓకే ఏ మ్యామ్, నుంచి ఓకే మ్యామ్. క్యాపిటల్ జెడ్, దాని తర్వాత ఏ నుంచి స్మాల్ జెడ్, అర్థమైందా? ఇలా సార్టింగ్ తీసుకుంటుంది. సో క్యాపిటల్ ఏ ఎక్కడైతే ఉంటే అది ఫస్ట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇంకోటి పెడదాం. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. వచ్చిందా? ఎందుకంటే ఏ అన్నది క్యాప్స్ లో ఉంది కాబట్టి అది ఫ్రంట్ లో వచ్చింది. నెక్స్ట్ ఓకే క్యాపిటల్ జే వస్తుంది, దాని తర్వాత స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ దాకా సార్ట్ అవుతుంది. ఓకే, సో క్యాప్స్ కమ్స్ ఫస్ట్ వెన్ యూర్ సార్టింగ్ ద టెక్స్ట్, గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద టెక్స్ట్ అండ్ ఆల్. Okay, it matters. The caps will be at the front of the list and the small numbers will be back of the list. Then it will put it into A to Z. Understood? So that's all. Okay, so ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? నో మ్యామ్. నో. ఓకే, ఇప్పుడు చెప్పండి. నేను ప్రీవియస్ గా ఇక్కడైతే ఐ టోల్డ్ యూ టు సేవ్ ద చేంజెస్ సమ్వేర్. కాకపోతే నేను ఇక్కడ సార్ట్ చేసి నేను నంబర్స్ ఇస్ ఈక్వల్ టు నంబర్స్ డాట్ సార్ట్ అని సేవ్ చేయలేదు. ఓకే, అయినా సరే నాకు సార్ట్ అయింది. సో డాట్ సార్ట్ డజంట్ నీడ్ సేవింగ్, ఆటోమేటికలీ సేవ్డ్. నేను ఎక్కడైనా సేవ్ చేశానా సార్ట్ చేసి? నో మ్యామ్. నంబర్స్ ఇస్ ఈక్వల్ టు నంబర్స్ డాట్ సార్ట్ అని ఇచ్చానా? లేదు మ్యామ్. లేదు. ఎందుకు ఇవ్వలేదంటే సార్ట్ అనేది ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంది. ఓకే, మరి ఆటోమేటిక్ గా సేవ్ అవ్వకుండా నేను జస్ట్ వ్యూ చేయాలంటే ఏం యూస్ చేయొచ్చు అంటే దేర్ ఇస్ వన్ మోర్ ఫంక్షన్ కాల్డ్ సార్టెడ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ సార్టెడ్. ఓకే, లెట్ మీ క్రియేట్ అనదర్ లిస్ట్. Okay, let me put some numbers that is easy to comprehend. Okay, so నేను ఈసారి సార్టెడ్ ఆఫ్ న్యూ అని ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సార్టెడ్ ప్రింట్ అయింది. కాకపోతే మళ్ళీ నేను న్యూని కాల్ చేసినప్పుడు అలాగే ఉంది. చేంజెస్ సేవ్ అయ్యాయా? చేంజెస్ సేవ్ అయ్యాయా? ఏం అవ్వలేదు మేడం. No, సేవ్ ma'am. అవ్వలేదు. Save సేవ్ కాలేదు. అవ్వలేదు. సో సార్టెడ్ ఫంక్షన్ మీరు యూస్ చేయాలంటే ఓకే, మీరు కొత్తగా ఏమన్నా లిస్ట్ టు అని ఇలా పెట్టుకుని ఈజ్ ఈక్వల్ టు సార్టెడ్ ఆఫ్ న్యూ అని అసైన్ చేస్తే
ఇప్పుడు నేను రెండు ప్రింట్ చేస్తాను. ప్రింట్ న్యూ, ఓకే, అండ్ ప్రింట్ list2. ఓకే, నౌ లుక్ ఎట్ ఇట్. సో న్యూ అన్నది చేంజ్ అవ్వలేదు, అలాగే ఉంది. కాకపోతే న్యూని సార్ట్ చేసి దేంట్లో సేవ్ చేశారు? list2లో సేవ్ చేశారు. సో సార్టెడ్ ఫంక్షన్ మీరు యూస్ చేయాలంటే చేంజెస్ ఆర్ నాట్ సేవ్డ్ ఆటోమేటికలీ. యూ హ్యావ్ టు క్రియేట్ ఎ వేరియబుల్ and use the sorted function, sort the list and keep it here. Okay, for example, ఏదో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు చేంజ్ చేయకూడదు అనుకుంటున్నారు. ఓకే, కాకపోతే అది సార్ట్ అవుతే ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, అది మీకు ఏదో ఇంపార్టెంట్, ఆ ఫంక్షన్ ఏదో మీరు చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఆల్టర్ ద ఒరిజినల్ లిస్ట్, యూజ్ సార్టెడ్ ఫంక్షన్. సార్టెడ్ డస్ నాట్ మోడిఫై న్యూ. న్యూని మోడిఫై చేసిందా అది? నో మ్యామ్, నో, చేయలేదు. ఎందుకంటే No, న్యూని ma'am. ప్రింట్ చేసినప్పుడు పాత లిస్ట్ ఎలా ఉందో అలాగే వచ్చింది, మీకు న్యూని మోడిఫై చేయలేదు. సో ఒరిజినల్ లిస్ట్ని మీరు మోడిఫై చేయకూడదు అనుకుంటే మీరు సార్టెడ్ యూస్ చేయొచ్చు. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఒరిజినల్ లిస్ట్ని మోడిఫై చేయదు. ఓకే, ఒరిజినల్ లిస్ట్ని అలాగే ఉంచుతుంది. కాకపోతే మీరు కొత్త లిస్ట్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో సార్ట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ద చేంజెస్ ఆర్ నాట్ రిఫ్లెక్టెడ్. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ ఈస్ ఆస్డ్ ఇన్ సో మెనీ ఇంటర్వ్యూస్. అడుగుతారు, మీకు పైథాన్ మీరు బేసిక్స్ చదివారని చెప్పారు కదా, కలెక్షన్స్ చదివి ఉంటారు కదా, కలెక్షన్స్లో సార్టెడ్ రెండు ఉంటాయి. రెండిటికి డిఫరెన్స్ ఏంటని క్వశ్చన్ అడుగుతారు ఇంటర్వ్యూలో. ఓకే, డిఫరెన్స్ ఏంటి? సార్ట్ మీరు యూస్ చేస్తే అది ఒరిజినల్ లిస్ట్ని మోడిఫై చేసి సార్ట్ చేసి మీకు అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, సో చేంజెస్ని మీరు స్పెసిఫిక్గా ఇంకొక వేరియబుల్లో సేవ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దిస్ మోడిఫైస్ ద ఒరిజినల్ లిస్ట్. కాకపోతే సార్టెడ్ యూస్ చేస్తే దట్ డస్ నాట్ మోడిఫై ద ఒరిజినల్ లిస్ట్. యూ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ లిస్ట్ టు సేవ్ ద చేంజెస్. ఓకే, మేడం ఆటోమేటిక్ వాట్ ఈస్ వేరియబుల్ మేడం? సారీ, వాట్ ఈస్ వేరియబులా? ఫస్ట్ క్లాస్ రాకపోతే వీడియోస్ చూడమని చెప్పాం కదా, వీడియోస్ చూసారా? హర్ష, రైట్? హర్ష is asking the question, right? Hello? Guys, if you're not attending any question in any class, there are like links sent to you, okay, in which the class is recorded, right? So do not come to the next class without learning what happened in the previous classes, guys. Okay. So if you don't know what is a variable or don't know what is the what, okay, you're not getting anywhere. Okay, so that is your responsibility. I'm not gonna say anything here. Fine. Okay, fine. Okay, ఒక న్యూ వేరియబుల్లో మీరు చేంజెస్ని సేవ్ చేయాలి. చేంజెస్ ఆర్ నాట్ ఆటోమేటికలీ సేవ్డ్ అంటే అదేమో సార్టెడ్ అనమాట. సో నో టూ థింగ్స్. సార్ట్ మీన్స్ ఆటోమేటికలీ సేవ్డ్. సార్టెడ్ మీన్స్ యూ హ్యావ్ టు సేవ్ ఇట్ ఇన్ న్యూ వేరియబుల్. Okay, sort modifies the original list. Sorted never touches the original list. Okay, so that's అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మ్యామ్. dude, I'm taking a class. Who's talking? You want me to kick you out of అడ్వాన్స్ the హ్యాపీ న్యూ class ఇయర్ too? మ్యామ్. Harsha, you want me to kick you out of the class? Where are you? మ్యామ్ కంటిన్యూ మ్యామ్. Okay, can you get Nagarjuna send me his idea? I want this guy to kick out of the internship. Fine, okay. Yes, that's all, guys. So did you understand this sort and sorted significance అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైందా? ఎప్పుడు ఏది వాడాలో? Yes, ma'am. ఓకే, మెయిన్ లిస్ట్ని మాడిఫై చేయాలి అనుకుంటే సార్ట్ వాడండి. మెయిన్ లిస్ట్ని నేను టచ్ చేయకూడదు, అది అలాగే ఉండాలి. కాకపోతే నాకు సార్ట్ అయిన లిస్ట్ కావాలి అంటే సార్టెడ్ యూస్ Sorted. చేసి వేరే వేరియబుల్లో సేవ్ చేసుకోండి. ఓకేనా? సో ఓకే సార్టింగ్ అండ్ సార్టింగ్ చూసాం. ఓకే, సో ఇప్పుడు నేను న్యూ అన్న లిస్ట్ని తీసుకుని
ఐ వాంట్ పుట్ ఇట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇందాక డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ అన్నారు కదా. సో డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టాలంటే రివర్స్ ఇస్ ఈక్వల్ టు ట్రూ ఇవ్వాలి అంతే. ఓకే, మీరు సార్ట్ బ్రాకెట్ లో ఏవి మెన్షన్ చేయకపోతే అది అసెండింగ్ ఆర్డర్ లో ఆటోమేటిక్ గా సార్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు సార్ట్ దాంట్లో రివర్స్ ఇస్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తే మీకు డిసెండింగ్ ఆర్డర్ లో మాడిఫై అవుతుంది. ఇప్పుడు చూడండి బిగ్ నంబర్స్ ఫస్ట్, అర్థమైందా? సో 90, 67, 23, 12, 1 ఇది డిసెండింగ్ ఆర్డర్. ఓకే మ్యామ్. డిసెండింగ్ ఆర్డర్ ఎలా అచీవ్ చేస్తారు? రివర్స్ ఇస్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, so when reverse is equal to true, it is descending order. When you don't mention anything in the bracket, it takes it's in ascending order. That's all. Okay, so any doubts in this? No ma'am, clear. All good? ఓకే మ్యామ్ ఫైన్. మ్యామ్ ఇంకో Okay, fine. Okay, fine. Okay, so do you know what is a min and max? What is minimum and maximum? Can you tell me what is minimum and maximum? What is min and max? వాల్యూస్ మేడం. Values. Okay, minimum means the smallest value, max means the biggest value. ఈ మిన్ మ్యాక్స్ కూడా మీరు ఒక హెట్రోజీనియస్ లిస్ట్ కి అప్లై చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say list 3 or something. Okay, it is like this. Okay, దీంట్లో మినిమం ఏంటి 1, మాక్సిమం ఏంటి 78. కాకపోతే దీనికి మీరు మ్యాక్స్ అప్లై చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎందుకంటే ఒక స్ట్రింగ్ ని ఇంటీజర్ ని కంపేర్ చేయలేదు, ఏది చిన్నదో ఏది పెద్దదో తెలియదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్, ఇఫ్ యూ టేక్ ఇట్ లైక్ దిస్, నౌ ఇట్ విల్ టెల్ యూ ద ఆన్సర్ ఇస్ 671 బికాస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వాల్యూ. అన్ని కూడా నంబర్స్ కాబట్టి 671 ఇస్తుంది. సో మినిమం మాక్సిమం అన్నవి నంబర్స్ ఉన్న లిస్ట్ కి తప్ప వేరే దేనికి యూస్ చేయటం కుదరదు, హెట్రోజీనియస్ లిస్ట్ మీద అప్లై చేయటం కుదరదు. సో మ్యాక్స్ అండ్ మిన్. Okay, so maximum value is 671, you got 671. Minimum value is 1, you got minimum value as 1. So when you want the biggest value from a list, use max. When you want the smallest value in the list, use minimum. That's all. So ఈ min max అన్నవి string కి applicable కాదు. Okay, only the numeric data types. How will you iterate a list, guys? చెప్పండి, చాలా important. I am about to finish this last minute. Iterating a list. మ్యామ్ ఫార్ యూస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు iterating a list, you can do it in 2 ways, guys. First way is using the index number. Second way is using the element itself. For example, I have a list like this. List 4 is equal to, let's pick some random names. We have Kumar, we have Anand, we have Shajish. Okay, so Kumar. మ్యామ్ న్యూ లిస్ట్ క్రియేట్ చేసి చేయండి. చేస్తున్నా న్యూ లిస్ట్ క్రియేట్ చేస్తున్నా, వీళ్ళ నేమ్స్ ఎదుగుతున్నా. జోష్మి, మల్లిక, మానస. ఓకే, జోష్మి క్లాస్ లో ఉన్నారా? Yes, ma'am. ఎస్ మ్యామ్. మనస ఇస్ దేర్ ఇన్ ద క్లాస్? మనస, హలో, హాయ్. When I say hi, you should say hi, dude. Okay, I don't know what she's doing. Okay, guys, this is the list. Okay, now I'm going to iterate the list. So first option ఏంటంటే మనకి ఎలిమెంట్స్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ I in list 4, okay, I'm going to print. Okay, so hi plus I. ఇక్కడ ఏమవుతుందో చెప్పండి. ఓకే, సో హాయ్ కుమార్ ప్రింట్ అవుతుంది, దాని తర్వాత హాయ్ కురియల్, దాని తర్వాత హాయ్ జోష్మి, హాయ్ మల్లిక, హాయ్ మానస అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే హాయ్ ప్లస్ ఐ అంటే ఐలో ప్రతిసారి కుమార్, కురియల్,
జోష్మి, మల్లిక, మానస. ఓకే, సో ఐ వాల్యూ ఫస్ట్ టైం లూప్ రన్ అయ్యేటప్పుడు ఐ is replaced with Kumar. That's why hi Kumar will be printed. Second time when the loop is run, I will be assigned as Kurial. Third time the loop is running, I will be assigned as Joshmi. Fourth loop lo I will be assigned as Mallika. And fifth loop lo I will be assigned as Manasa. This is one way of printing the elements. So did you get that? Did you get that? I'll use a space. Yes, ma'am. Did you get that? I have ఓకే, small doubt. ప్రతిసారి ఐ వాల్యూస్ ఎలిమెంట్స్ ని డైరెక్ట్ గా తీసుకుందనమాట. ఓకే, ఇది ఒక వే. ఇప్పుడు Ma'am, యా I have a small doubt. యూ కెన్ ఆస్క్. మ్యామ్ ఇప్పుడు జావాలో ఇట్లా జావా స్క్రిప్ట్ లో అయితే మనకి ఎలిమెంట్స్ ఎన్నో తెలియనప్పుడు ఒక అంటే వేరియబుల్ ని ఇచ్చుకొని ఆ వేరియబుల్ ను అరేలో స్టోర్ చేసి దాన్ని ఇటరేట్ చేస్తాం కదా మేడం, అట్లా చేసే కాదు మేడం పైథాన్ లో. అట్లా చేయడానికి అవుతుంది. అదే సెకండ్ మెథడ్. ఇండెక్స్ ఇప్పుడు ఇది డైరెక్ట్ గా మీరు ఎలిమెంట్ తీసుకున్నారు కదా ఇక్కడ పైన ఎగ్జాంపుల్ లో. ఇప్పుడు మీరు ఇండెక్స్ ద్వారా దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా చేయాలి చెప్తాను అనమాట. ఓకే, సో ఒక్కసారి విను. హూ ఆస్ ద క్వశ్చన్? నాగార్జున. నాగార్జున. నువ్వు అడిగావంటే నీ పేరు ఉండాలి లిస్ట్ లో, అందుకని. And we have Balu also no in the list. Okay, fine. So now I have taken the another list. ఈసారి నేను ఏం చేస్తానంటే, నాకు ప్రవళిక 0 ఇండెక్స్ లో ఉంది, జ్వలిత ఏమో ఫస్ట్ ఇండెక్స్ లో ఉంది, నాగార్జున ఏమో సెకండ్ ఇండెక్స్ లో ఉంది, బాలు ఏమో థర్డ్ ఇండెక్స్ లో ఉంది. ఈసారి నేను ఎలిమెంట్స్ డైరెక్ట్ గా తీసుకోకుండా ఇండెక్స్ నెంబర్ ద్వారా యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఫార్ I in range. Okay, can you tell me what is the length of the list, guys? What is the length of the list? 4 మేడం. 4. So length of list 5. Okay, range ఏం చేస్తుంది? ఎవరికైనా ఐడియా ఉందా? మ్యామ్ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుందో ఐడియా ఉందా ఎవరికైనా? అంటే రేంజ్ వచ్చేసి ఫ్రమ్ వేర్ టు వేర్ అనేది చెప్తుంది. ఓకే, ఫైన్. సో దీని మీనింగ్ ఏంటంటే లెంత్ ఆఫ్ ద లిస్ట్ ఏమన్నారు మీరు? 4 కదా. సో రేంజ్ ఆఫ్ 4 అని ఉంటుంది. రేంజ్ ఆఫ్ 4 అంటే 0, 1, 2 and 3. ఓకే, సో ఇప్పుడు మీరు అన్ని ఇండెక్సెస్ యాక్సెస్ చేసుకోవచ్చా? నో మేడం. 0, 1, 2, 3 అన్ని ఇండెక్స్ యాక్సెస్ అయిపోయినాయి కదా. చేసుకోవచ్చు. ఈజీ కదా, ఇంకంతే. ఇప్పుడు ఐ వాల్యూ ఏంటంటే 0 ఉంటుంది, నెక్స్ట్ ఇటరేషన్ లో ఐ వాల్యూ 1 ఉంటుంది, థర్డ్ ఇటరేషన్ లో ఐ వాల్యూ 2 ఉంటుంది, ఫోర్త్ ఇటరేషన్ లో ఐ వాల్యూ 3 ఉంటుంది. కాకపోతే మీరు ఎలా ప్రింట్ చేస్తారు హాయ్? అక్కడ ట్విస్ట్ చెప్పండి. ఈసారి ప్లస్ ఏం చేయాలి? ఐ మ్యామ్ ఐ పెడితే 0, 1, 2, 3 ప్రింట్ అవుతుంది. 3 మేడం. లేదు, ఐ పెడితే నాకు హాయ్ 0, హాయ్ 1, హాయ్ 2, హాయ్ 3 ప్రింట్ అవుతుంది. నాకు హాయ్ ప్రవళిక కావాలి, ఎలా ప్రింట్ చేస్తారు? 0 మేడం. నో, ప్లస్ పక్కన ఏం పెట్టాలి చెప్పండి. ఐలో లిస్ట్ 5 ఎవరు చెప్పారు? ఆన్సర్ ఏంటి? లిస్ట్ 5 పెట్టి బ్రాకెట్ లో ఐ పెట్టాలి. ఓకే, సో ఫస్ట్ ఇటరేషన్ లిస్ట్ 5 ఐ వాల్యూ ఏంటి? ఫస్ట్ ఇటరేషన్ లో 0. ఓకే, సో లిస్ట్ 5 లో 0th ఎలిమెంట్ ఏంటి? ప్రవళిక. సో హాయ్ ప్రవళిక ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఐ వాల్యూ ఏంటి? 1. ఇప్పుడు లిస్ట్ 5 లో 1 ఎవరు? జ్వలిత. సో హాయ్ జ్వలిత ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లూప్ లో ఐ వాల్యూ ఏంటి? ఐ వాల్యూ 2 మేడం. 2. సో లిస్ట్ 5 లో 2 ఎవరు? నాగార్జున. ఫోర్త్ ఇటరేషన్ లో ఐ వాల్యూ ఏంటి? 3. సో లిస్ట్ 5 లో థర్డ్ ఎలిమెంట్ ఎవరు? బాలు. అర్థమైందా ఇప్పుడు? ఓకే, సో దిస్ ఇస్ యాక్సెసింగ్ ఎలిమెంట్. మీరు ఎలిమెంట్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. నాకు ఇండెక్స్ తో ఏం పని లేదు అంటే ఇలా ఇటరేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ టైప్. లేదు నాకు ఇండెక్స్ తో పని ఉంది, నేను ఇండెక్స్ ని కూడా మోడిఫై చేయాలి అనుకుంటున్నాను.
ఓకే, సో కౌంట్ చేయాలనుకుంటున్నాను ఎన్ని టైమ్స్ లూప్ రన్ అయిందో అనుకుంటే, మీరు ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేయాలంటే మీరు రేంజ్ ఫంక్షన్ యూస్ చేసి లెంత్ ఆఫ్ లిస్ట్ 5 తీసుకుంటే దాంట్లో ఆటోమేటిక్గా 0 1 2 3 దాకా ఇటరేట్ అవుతుంది. సో మీరు కింద యూస్ చేసేటప్పుడు లిస్ట్ 5 ఆఫ్ ఐ యూస్ చేయాలి. ఇక్కడ మీరు ఐ డైరెక్ట్గా యూస్ చేయొచ్చు, ఎందుకంటే ఐ కరస్పాండ్స్ టు కుమార్, కురియల్, జోష్మి, మల్లిక అండ్ మనస. బట్ హియర్ ఐ కరస్పాండ్స్ టు 0 1 2 3. ఇట్స్ అన్ ఇండెక్స్ నంబర్. సో యూ హ్యావ్ టు యూజ్ లిస్ట్ 5 ఆఫ్ ఐ. ఓకే, సో డిఫరెన్స్ అర్థమైందో రెండిటికి ఇటరేషన్ లో? ఒకసారి చూసుకోండి. హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. దట్స్ ఆల్. ఐఎమ్ వైండింగ్ అప్ ద క్లాస్. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. I will be open for the questions for the next 4 minutes. I will be closing the session by 11:10. ఓకే, డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడే, ఎందుకంటే లిస్ట్ ఈ క్లాస్తో లిస్ట్ అయిపోయింది. కలెక్షన్స్ నేను మళ్ళీ రిపీట్ చేయను. లిస్ట్, మ్యాట్రిసెస్ ఇవి రెండు చాలా క్రూషియల్. ఎల్లుండి ఒక క్లాస్ ఉంటుంది మనకి. సో ఒకసారి చూడండి, డౌట్స్ ఉంటే అడగండి. మ్యామ్ ఇది అవుట్ ఆఫ్ ద క్లాస్ మ్యామ్. అవుట్ ఆఫ్ ద క్లాసా? ఎస్ మ్యామ్. ఓకే, వాట్ అంటే ఇస్ నేను ఇట్? అడిగే క్వశ్చన్ మ్యామ్, రీకనెక్ట్ అనేది ఐటీ కంపెనీనా మ్యామ్? రీకనెక్ట్, ఎస్, అండ్ ఆల్సో లైక్ ట్రైనింగ్ కంపెనీ. ఓకే ఓకే, ఫైన్. మ్యామ్, ఏమైనా హైర్ చేసుకుంటారా మ్యామ్? అంటే That you పర్ఫార్మెన్స్ should ask the admin. I am the resource person. You have to raise these questions with the admin. ఓకే. Okay. థ్యాంక్ యూ మ్యామ్. Anything else that you're doubtful about the code, guys? Today, ఈరోజు నేర్చుకున్న దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా కోడ్ లో? లేవు మేడం, ఇప్పుడు నేర్చుకున్నాను. No, ma'am. Okay, so happy new year then. Bye bye. సేమ్ టు యూ మ్యామ్. Thank you, Same thank to you, you, ma'am. thank you. Wish you all a very good year. Same to you, ma'am. Thank you, thank you, thank you as well. Same to you. What, Balaji? Same to you, ma'am. Oh, same to you. Thank you, Balaji. Thank you. So, guys, we'll wind up then. Enjoy. Today is the last day of the year. Okay, so, but టాస్క్ సబ్మిట్ చేయండి. చాట్ జీపీటీని అడగొద్దు. ఈ ఇయర్ రెసల్యూషన్ ఏంటంటే 2025లో మేము క్లాస్లో ఆన్సర్ చేయడానికి చాట్ జీపీ వాడాం. ఓకే, ఎస్ ఆర్ నోవా? Yes, Yes. ma'am. Yes, ma'am. Okay, very good. So let's follow that resolution, guys. Happy New Year. Have a wonderful year ahead. I'll see you in the next class. Thank you. I'll see you in the next year. Okay, thank you, guys. Bye Okay, bye. ma'am. Thank you. Bye, ma'am. Bye bye bye.